డిజైన్స్ పంపించాడు చూసావా మన యాప్ది. అవునా, ఏది చూపించు. చూడు. వావ్, నైస్, బాగా చేశారు శబరి. ఏంటి ఇప్పుడు ఇది ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పేజ్ యాప్లో? మన యాప్లో ఇదొక స్క్రీను అలాగే ఇదొక స్క్రీన్. వావ్, బాగుంది శబరి. ఎందులో డిజైన్ చేశారు? ఫిగ్మా అని చాలా ఫేమస్ టూలే. జనరల్గా డిజైన్స్ అందరూ మన వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ దీంట్లో డిజైన్ చేస్తారు. అవునా, మరి ఫిగ్మాలో ఈ డేటా అంతా డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను రీసెంట్గా దీనికోసం చదువుతున్నాను, ఒకసారి చూపిస్తాం. ఇది ఫిగ్మా యొక్క హోమ్ పేజ్. ఓకే, దీంట్లో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మన యాప్ డిజైన్స్ అనేవి ఈ ఫైల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆ ఫైల్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ నువ్వు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేజెస్ ఉన్నాయన్నమాట. ఒక ఫైల్లోని ఎన్ని పేజెస్ కంటే అన్ని పేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి పేజ్లోని కొన్ని యాప్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే పేజ్ 1లో మన యాప్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి పేజ్లోని ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ అంటే ఏంటి? మన యాప్ స్క్రీన్స్ అనుకుందాం. ఓకే, సో ఇలాగ చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ లోపలికి వెళ్ళి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫ్రేమ్ లోపల లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు. ఓకే, సో లేయర్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ షేప్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని రెక్టాంగిల్ ఉండొచ్చు, కొన్ని స్క్వేర్ ఉండొచ్చు, కొన్ని టెక్స్ట్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఓవరాల్గా ఈ విధంగా ఫిగ్మాలోని డిజైన్ హైరార్కీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫిగ్మా అనేది దీన్ని స్టోర్ చేసుకోవడం కోసం కేవలం ఒకటే డేటాబేస్ వాడదన్నమాట. మల్టిపుల్ డేటాబేస్ వాడుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ MySQL వాడుతుంది. దేనికోసం? ఫస్ట్ టాప్లో ఏముంది? ఫైల్స్ ఉన్నది. ఫైల్స్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఫైల్స్ లోపల ఏమున్నాయి? పేజెస్ ఉన్నాయి. పేజెస్ కోసం కూడా ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. పేజెస్ లోపల ఏమున్నది? ప్రతి పేజ్ లోపల ఫ్రేమ్స్ ఉన్నది. ఫ్రేమ్స్ కోసం కూడా ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రేమ్ లోపల డేటాను ఎలా స్టోర్ చేస్తాను అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసే ఫ్రేమ్ లోపల ఇదొక షేపు, ఇదొక షేపు, ఇదొక షేపు, ఇదొక షేపు. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ప్రతి షేపును ఆ టైప్ ఆఫ్ షేప్ ఏంటి, దాని X కోఆర్డినేట్ ఏంటి, Y కోఆర్డినేట్ ఏంటి, దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత, ఇలాగ దాని ప్రాపర్టీస్ మొత్తాన్ని ఇలా ఒక JSON ఫార్మాట్లో మొత్తం స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యొక్కది స్టోర్ చేసుకున్న తర్వాత ఈ JSON డేటా మొత్తాన్ని నేను బైనరీలా కన్వర్ట్ చేసి దాన్ని ఒక బ్లాబ్ ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ? బ్లాబ్ డేటాబేస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ డేటాబేస్లో ఏమున్నాయి? S3 లాంటి వాటిలోని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు S3 దానికి ఒక ఎండ్ పాయింట్ ఇస్తుంది కదా, ఆ ఎండ్ పాయింట్ని అది తన టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ని లోడ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, నీకు ఫ్రేమ్ 5 కావాలి, ఫ్రేమ్ 6 కావాలి, ఫ్రేమ్ 7 కావాలి. ఈ 3 ఫ్రేమ్స్ యొక్క డేటా తెచ్చి ఆ బ్లాబ్ యొక్క డేటాని ఇలాగా డిజైన్స్లా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట ఫైనల్గా.